వాసవి పాపం పండింది, వాసవి పాపం పండింది. మేము గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నాం వీటి అంశాల మీద. ఇక ఇప్పుడు పాపం అన్నట్టు తెలుస్తూ ఉంది. సో మనం ఏ అంశాల మీద? ఇప్పుడు నిజాంపేటలో మన కొమటికుంట చెరువును ఆక్రమించి 2 టవర్లు ఆ చెరువులోనే కట్టిరని చెప్పేసి మనం నిగ్గు తేల్చినాం. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు దీన్ని అప్పుడేమో చెప్తేనేమో మా పైన కేసులు వేసిండు, ఆ వీడియో డెలీట్ చేసే విధంగా చాలా ప్రయత్నాలు చేసిండు. మరి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో ఒకసారి చాలా డీటెయిల్గా చూద్దాం. బాచ్పల్లి, కూకట్పల్లి, హఫీజ్పేటలో వాటర్ బాడీస్ ఆక్రమణ, అది మనకు తెలిసిన విషయమే. 6 రోజులుగా ఐటీ దారులు. వాసవి గోల్డ్ టు ల్యాండ్ బిజినెస్ పై ఫోకస్. హోల్సేల్ టు రిటైల్ దందా చేస్తున్న శ్రీనివాస్ గుప్తా, సుకేష్ గుప్తాను గుర్తు చేస్తున్న క్యాప్స్ గోల్డ్ వ్యవహారం. రియల్ ఎస్టేట్ లో కీ రోల్ పోషిస్తున్న విజయ్ కుమార్. బీఆర్ఎస్ హయాంలో ఇష్టారాజ్యంగా అనుమతులు. ఎల్బీ నగర్ లో 32 ఎకరాలకు ఇల్లీగల్ క్లియరెన్స్. బాచ్పల్లి, కూకట్పల్లి, హఫీజ్పేటలో వాటర్ బాడీస్ ఆక్రమణ. సకాలంలో ప్లాట్లు ఇవ్వకుండా కొనుగోలుదారులకు ఇబ్బందులు. బడా ప్రాజెక్టుల మాటం తప్పు మీద తప్పు. హైడ్రాకు వరుస ఫిర్యాదులు. తాజా ఐటీ రైట్స్ తో బట్టబయలవుతున్న బ్లాక్ మనీ గుట్టు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ వాసవి అనేటువంటి వ్యక్తి కేటీఆర్ పెంచి పోషించినటువంటి ఒక అక్రమ సామ్రాజ్యం. తర్వాత ఈ కేసీఆర్ హయాంలో అనుమతులు పొంది పెద్ద ఎత్తున చేసిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వీళ్ళు వేసేటువంటి మామూలుగా కావచ్చు, లేకపోతే వాళ్ళు కూడా చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్నారు రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా. సో నేను చెప్తున్నాను చాలా రకాలుగా, నాట్ ఓన్లీ వంశీరామ్, నాట్ ఓన్లీ వాసవి, కేటీఆర్ ఎవరైతే వేటికైతే అనుమతులు ఇచ్చిండో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలలో కేటీఆర్కు వాటా ఉంటుంది, ఇటు రేవంత్ రెడ్డి కూడా వాటా ఉంటుంది. 100% ఇది వాస్తవం. సో భారీ నిర్మాణ సంస్థ వాసవికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఓవైపు ఐటీ అధికారులు వెంటాడుతున్నారు. క్యాప్స్ గోల్డ్ వ్యవహారానికి సంబంధించిన లింకులు శ్రీనివాస్ గుప్తాకు సంబంధించిన దాంట్లో, సో క్యాప్స్ గోల్డ్ లో ఈయన కూడా లింకులు ఉన్నాయని చెప్పేసి కూడా మనం మొన్నటి నుంచే చెప్తా ఉన్నాం. సో క్యాప్స్ గోల్డ్ ద్వారా వాసవి కనెక్ట్ అవుతున్నాయి. గోల్డ్ లోన్స్ లో ఉండే అవకాశాలను వాడుకొని భారీగా లబ్ధి పొందుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి. 6 రోజులుగా ఐటీ అధికారులు అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఐటీ అధికారుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి సంస్థ యజమానులను హైడ్రా భయం వెంటాడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన కీలక నేతల అండదండలతో చెరువులు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలపై ఏ క్షణంలో అయినా హైడ్రా పంజా విసురున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడడానికి సంస్థ నిర్వాహకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఐటీ దాడులు. వాసవి కన్స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ఆదాయ పన్ను శాఖ అధికారులు తాజాగా దాడులు చేశారు. 100 కోట్ల వ్యాపారం చేస్తూ భారీగా పన్ను ఎగ్గొట్టారనే సమాచారంతో 40కి పైగా అధికార బృందాలు ఏకకాలంలో 20 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. వాసవి గ్రూప్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లపై కూడా దాడులు చేశారు. సంస్థ ప్రధాన కార్యాలయం, అనుబంధ ఆఫీసులో సోదాలు చేశారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు. వాసవి గ్రూప్ సంస్థకు వస్తున్నటువంటి ఆదాయం, ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పన్ను మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారంటూ చూస్తాం. ఏం లేదండి, ఐటీ శాఖను కూడా మేనేజ్ చేస్తారు వీళ్ళు. ఇది కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత ఏముంటదు. వెంటాడుతున్న హైడ్రా భయం. ఏం చేస్తుంది హైడ్రా? ఏం చేయదు, ఆల్రెడీ ముడుపులు తీసుకున్నది. నిజంగా హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే ఆ కొమ్మటి చెరువు కుంటలో ఉన్నటువంటి 8-9 నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, టవర్లు ఏవైతే ఉన్నాయో, ఆ టవర్లు ఇమీడియట్ కూల్చాలి. కూల్చదు, 100% కూల్చదు. ఇది రాసి పెట్టుకోండి. మరోవైపు వాసవి గ్రూప్ ను హైదరాబాద్ వెంటాడుతున్నది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బాచుపల్లిలో వాసవి అర్బన్ పేద భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నది. అయితే కొమటికుంట చెరువు FTL బఫర్ జోన్ లో భారీ టవర్ల నిర్మాణం చేసింది. దీనిపై విచారణ జరిపిన ఇరిగేషన్ శాఖ అధికారులు గతంలోనే HMDకు నివేదిక ఇచ్చారు. మొత్తం 8 ఎకరాల్లో 23 అంతస్తులతో 12 టవర్ల నిర్మిస్తున్నటువంటి వాసవి గ్రూప్ 8-9 టవర్లను కొమటికుంట చెరువు బఫర్ జోన్ లో నిర్మించింది. దీనిపై సర్వే చేసిన ఇరిగేషన్ అధికారులు బఫర్ జోన్ ఆక్రమణ జరిగినట్టుగా నిర్ధారించారంటూ చూస్తున్నాం. వాసవికి ఫిర్యాదులు 1.5 year నుంచి పోయినాయి. అయినా కానీ 1.5 year నుంచి పోతే ఇంతవరకు చర్యలు తీసుకోకుండా ఇప్పుడేందుకు హడావుడి చేస్తా ఉంది అంటే, ఇప్పుడు అన్ని కోర్టు కేసులు ఆల్రెడీ కోర్టు ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఐటీ శాఖ సోదాలు చేస్తా ఉంది. ఇప్పుడు హైడ్రా కనుక ఇది మళ్ళీ దీన్ని కొమటికుంట చెరువును కాపాడకపోతే మళ్ళీ హైడ్రా క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి ఇప్పుడు హడావుడి చేస్తా ఉంది. హైకోర్టులో పిల్లు, అది కూడా తెలిసిన విషయమే. వెంటాడుతున్న నాలా కబ్జా ఆరోపణలు. ఇక ఇది మనం ఇక్కడ నిజాంపేట కొమ్మటికుంట చెరువు అనుకున్నాం కదా, అది కూడా కాదు, ఇంకా ఉన్నాయి చూడండి. కూకట్పల్లిలోని వాసవి సరోవర్ ప్రాజెక్టు పేరు నిర్మించిన నిర్మాణాలపై కూడా ఆరోపణలు బలంగా ఉన్నాయి. నాలా కబ్జా చేశారని స్థానికులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పరిరక్షణ, సుందరీకరణ కోసం అంటూ పలు చెరువులను దత్తకిచ్చింది. ఈ క్రమంలో మైసమ్మ చెరువు, కాముని చెరువులను దత్త తీసుకున్న వాసవి గ్రూప్ దాని పేర 2 చెరువుల నాలాలను కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ చేసిన దుర్మార్గం. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులను అభివృద్ధి పేరిట కొన్ని CSRకి ఇవ్వడం జరిగింది. ఆ CSR పేరిట చాలా చెరువులు ఏవైతే ఉన్నాయో సగం చెరువుకు బౌండరీ వేసేసి ఇంకో సగం కబ్జా చేశారు. అవన్నీ కూడా
అవన్నీ ఏంటి ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయి ఆ చెరువులన్నీ కూడా. కేటీఆర్ దుర్మార్గుడు ఎందుకంటామంటే ఒక గిందికే అన్ని చెరువులను దత్తా తీసుకున్నా అని చెప్పేసి అన్ని చెరువుల్లో వాటాలు తీసుకున్న ఆ యొక్క కొన్ని వందల ఎకరాల భూములు హైదరాబాద్లో వాటిల్లో వాటాలు ఉన్నాయి కేటీఆర్కి. సో చూడండి ఇక వాసవి గ్రూప్ దాని పేర 2 చెరువులు నాలాలు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మైసమ్మ చెరువు కాముని చెరువు మధ్య వాసవి సరోవర్ పేరుతో 21 ఎకరాల్లో 11 బ్లాక్స్ గా G+29 అంతస్తుల నిర్మాణాలు చేపట్టింది. అయితే దీనికోసం చెరువుల స్థలాలతో పాటు నాలాలను కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి నిర్మాణాల కోసం HMD అనుమతులు తీసుకున్న సమయంలో 17 మీటర్ల నాలా నిర్మిస్తామని వాసవి గ్రూప్ పేర్కొంది. అయితే నాలా నిర్మాణం చేయకపోగా పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపట్టింది. చెరువు స్థలంలో మట్టి పోసి నిర్మాణాలు ప్రారంభించింది. దీనిపై స్థానికులు హైడ్రా కూడా ఫిర్యాదు చేశారు. ఇక నాలా కబ్జాపై ఇరిగేషన్ అధికారులు చేసిన ఫిర్యాదుపై కూకట్పల్లి పోలీసులు కూడా కేసులు నమోదు చేశారంటూ చూస్తాం. సో ఇక్కడ ఏం చేయాలి హైడ్రా 1.5 year నుంచి హైడ్రా పైన కూకట్పల్లి నిజాంపేట పైన పలు రకాల ఫిర్యాదులు వస్తే వాటి మీద మాత్రం చర్యలు తీసుకోదు. ఇదే గాజుల రామారంలో సామాన్య వ్యక్తులు సరే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే తప్పే, వాళ్ళ కబ్జా చేస్తే ఇమీడియట్గా పోయి వాళ్ళ ఇళ్ళని కూల్చేసింది. మరి ఎందుకు ఈ టవర్ను కూల్చదు? ఎందుకు అంటే 1.5 year అవుతా ఉంది. అది చెరువులో కట్టిరా, లేకపోతే FTA లో కట్టిరా, లేకపోతే బఫర్ జోన్లో కట్టిరా, లేకపోతే నాలా పైన కట్టిరా, లేకపోతే పక్కనెక్కడ కట్టిరా, తేల్చలేనటువంటి దయనీయ స్థితిలో హైడ్రా ఉందా అంటే అర్థం చేసుకోండి హైడ్రా పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. హైడ్రా కంప్లీట్ గా మేనేజబుల్ సంస్థ. ఇది ఆల్రెడీ మీరు రాసి పెట్టుకోండి. త్వరలో హైడ్రా స్లీప్ మోడ్లోకి పోబోతుంది. హైడ్రా అనేది ఇక ముందు ఎక్కువగా ఎవరు కూడా డిస్కస్ చేయరు. ఆ కార్యకలాపాలు సాగవు, త్వరలో జరగబోతుంది. రాసి పెట్టుకోండి, 100% వాస్తవం ఇది.